ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యని నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 23వ తారీఖు లగాయితూ 29వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో శుక్రబుధ రవులు మిథున రాశి యందు, వృషభమందు గురుడు, మేషరాశి యందు కుజుడు, మీనమందు రాహువు, అలాగే కుంభరాశిలో శనేశ్వరుడు. వారం చివరిలో బుధ శుక్ర గ్రహాల యొక్క మార్పు ఉన్నది. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు ధనస్సు మకర కుంభాల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి అనుకూలించే గ్రహాలను చూస్తే సప్తమంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, షష్ఠ స్థానమందు కుజుడు, అలాగే ఈ వారం మొదట్లో చంద్రబలం ఉండడం, ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉంటే అర్ధాష్టమ శని, పంచమంలో ఉండేటువంటి రాహువు, అలాగే అష్టమంలో ఉండేటువంటి రవి, ఈ 3 గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ఈ ప్రతికూలతలో ఉండేటువంటి గ్రహాలు అనుకూలతల యొక్క ఫలితాలని తగ్గించవు. అనగా ఈ వారంలో ప్రధానంగా చూసుకున్నప్పుడు కొంత శారీరక శ్రమ ఉంటుంది, శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. మీది కానటువంటి కార్యక్రమాలలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్, అంటే ఏదైనా ఒక పని మీది కాదు కానీ వాటి కోసం మీరు ఎక్కువగా కష్టపడతారు, లేదా ఏదైనా ఒక పని చేయడం వల్ల ఫలితం శూన్యమని తెలిసినప్పటికీ కూడా ఆయా పనులను చేస్తూ ఉంటారు. దీనివల్ల సమయము, డబ్బు, అలాగే శక్తి, ఈ 3 వృధాగా పోతూ ఉంటాయి. అంతేకాకుండా చతుర్థ స్థానమందు శనేశ్వరుడు, ఇక్కడ కుటుంబం మీద పంతంతో ఎక్కువగా ఉంటారు, ఎక్కువ పంతం పడుతూ ఉంటారు. అనగా ఏంటి, వీళ్ళు చెప్పారు, కుటుంబ సభ్యులు చెప్పారు కాబట్టి మనం ఈ పని వీళ్ళు చేయకూడదని చెప్పారు కాబట్టి చెయ్యాలి, లేదా ఇది చెయ్యాలని చెప్పారు కాబట్టి చేయకూడదు. ఇలా వారికి వ్యతిరేకంగానే ఏదైనా పని చేయడానికి ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. అది పట్టుదలతో కూడి ఉన్నటువంటి స్థితి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలైతే చాలా సానుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే సమస్యలన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి తీసుకునేటువంటి చర్యలన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల కొంత చదువులో ఆటంకాలు ఏర్పడినా, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏర్పడినా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కావాల్సిందల్లా మొండి ధోరణిని వదిలిపెట్టడమే. ఈ గ్రహస్థితి వల్ల మొండితనం వస్తుంది, దాన్ని పక్కన పెట్టి సామరస్యంగా ఆలోచించి ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో కనబడడం లేదు. ప్రత్యేకించి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు మాత్రం కొంత కనబడుతూ ఉన్నది, దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం వల్ల అకారణంగా తగువులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు ఎప్పుడూ కూడా వినకూడదు అనేటువంటి విషయాన్ని ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి.